ఈ ఉదయకాలపు సమయంలో దేవుని యొక్క వాక్యదానంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక కాలము తరువాత ప్రాముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల విశేషమైన కారణం, ప్రత్యేకమైనది ఒకటి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనగా యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పోలింగ్ వీడియో ఒకటి, ఒక దైవజనుని బట్టి ఒక వీడియో దుర్భాషలాడుతూ రకరకాలుగా మాట్లాడుతూ దైవజనుని మీద తిరుగుబాటు చేయటానికి కొంతమంది వ్యక్తులు కొన్ని మాటలను, కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. దానిని బట్టే ఈ ఉదయకాలపు సమయంలో బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ప్రాముఖ్యంగా హగ్గై పుస్తకము 2వ అధ్యాయము 15వ వచనాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంబంధించిన దానిని ఆలోచన చేసుకొనుడి. నాటి నుండి ఒకడు 20 కుంకులు వేయగా 10 కుప్పలంతా 17వ వచనాన్ని చదువుకుంటే, 17వ వచనం, తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను నీ కష్టార్జితము అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించేదను అనేటువంటి ఒక మాట హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు ఈ ఉదయకాలపు సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం ఎక్కడ ఉంది అంటే, లోక కార్యాల్లో కానీ, లోక మాటలలో కానీ, లోక ఆలోచనల్లో కానీ, లేక రెచ్చగొట్టేటువంటి విషయాలలో కానీ ఆశీర్వాదము అనేటువంటిది లేదు. ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది అని దేవుడు ఈ ఉదయకాలపు సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, హగ్గై పుస్తకములో 2వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుకున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. అక్కడ మీ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని, చాలండి. అక్కడ చూస్తే దేవుని మందిరము కట్టటానికి ప్రారంభించింది మొదలుకొని. ఎట్లా కడుతున్నాడు అంటే, రాతి మీద రాతి నుంచి దేవుడు మందిరాన్ని కడుతున్నాడు. రాతి మీద రాయి అనగా దేవుని మందిరమును కట్టుట అనగా ఏంటి? ఈ లోకములో శరీర సంబంధమైనటువంటి మందిరాన్ని బట్టి దేవుడు అక్కడ మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి, వాక్య సంబంధమైనటువంటి విషయాన్ని దేవుడు ప్రత్యక్షంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు కదా. నువ్వు రాతి గుండెతో నింపబడ్డావు అనగా కఠినమైనటువంటి స్థితిలో నింపబడ్డావు. ఏంటి కఠినమైన స్థితి అంటే, ఈరోజు సేవ చేస్తున్నాము అనేటువంటి పిలుపు కలిగిన వారు కానీ, అనగా ఈ యొక్క 2025లో నూతన పరుగు అనేటువంటి వర్తమానమును విన్నటువంటి వారిని బట్టి మాట్లాడుతూ ఉన్నా. ఆ వర్తమానములో చెడును వేలెత్తి చూపిస్తూ, అక్కడ చెడు లేదు, గద్దింపు ఉంది, సరి చేసుకునేటువంటి విధానం ఉంది. అక్కడ సరి చేసుకోవలసిన స్థితిలో తిరుగుబాటు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు జనులలాగా ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా, వారు ఐగుప్తులో బ్రతుకుతున్నంత కాలము కూడా ఐగుప్తు యొక్క శ్రమను బట్టి, కష్టకాలమును బట్టి దేవునికి మొరపెట్టారు. దేవుడు విడుదల కలుగు చేసిన తర్వాత
బానిసపు బ్రతుకుల నుండి బయటికి వచ్చిన తర్వాత వారు ఏమంటున్నారంటే, ఆకలేసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశారు, సేవకుని మీద తిరుగుబాటు చేశారు. అనగా మోషే మీద వారు సనుక్కున్నారు, గొనుక్కున్నారు. దాహం వేస్తే నీళ్లు కావాలంటే సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఐగుప్తులో మాకు నీళ్లు లేవా? ఐగుప్తులో మాకు ఆహారం లేదా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? అక్కడ మేము సుఖంగా బ్రతికాము అంటున్నారు. మరి ఐగుప్తులోనే బ్రతకచ్చు కదా. మరి ఇప్పుడు కనాను చేరటానికి ఎందుకు దేవునికి మొరపెట్టారు? మాకు విడుదల కావాలి అని. అలాగనే ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదము లేకపోవటానికి కారణం ఏంటంటే, మన హృదయము అనేటువంటి దేవాలయము సరైనటువంటి విధానంలో కట్టబడట్లేదు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి ఒక దైవజనుని బట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, కొంతమంది సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలను, అనగా సుమారు ఒక 2000 నుంచి 3000 మంది వరకు ఉన్నటువంటి సంఘ సభ్యులను సరి చేసుకోవటానికి ఒక దైవజనుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడును, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడును, దేవుని చేత పిలువబడిన వాడును, రాత్రింబగళ్ళు దేవుని మందిరములో నిద్రాహారములు మానేసి పదే పదే 100 సార్లు కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించిన ఒక గొప్ప దైవజనుని నోట సరి చేసుకొని ఒక నూతనమైన పరుగులో మీరు పరిగెత్తండి. 24లో మీరు ఎలా పరిగెత్తారో ఇప్పుడు అలా పరిగెత్తద్దు. అంతకుముందు వేటిని ఆశించారో ఇప్పుడు వాటిని ఆశించొద్దు. వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని సేవ అమ్ముకొనక నమ్మకమైనదిగా చెయ్యండి అని దైవజనుడు సంఘానికి బోధించి తన సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు కావచ్చు, లేక వాయిద్యకారులు కావచ్చు, లేక సంఘ విశ్వాసులను కావచ్చు, లేక ఇంకొక కోణములో ఆ పాటలు పాడేటువంటి కోయర్ టీముని బట్టి కావచ్చు, వారు సరి చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని దేవుని యొక్క ఆలోచనతో వారి ముందు పెడితే, దానికి దైవ సేవకుని ఒకడంటాడు ఒరే నోవా అంటాడు, ఒకడంటాడు ఇంకా రకరకాల వల్గర్ లాంగ్వేజ్. ఆ వ్యక్తికి నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు సేవ చేస్తున్నానని అంటున్నావు కదా, సేవా పరిచర్యలు, సంగీత పరిచర్యలు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగిస్తున్నాను, రాత్రింబగళ్ళు మేము కష్టపడుతున్నాం, ఉదయకాలము రాత్రి కాలములో మేము సభలలో వాయిద్యాలు వాయిస్తున్నాం, కష్టపడుతున్నామని నువ్వు అంటున్నావు కదా. ఆ మాట్లాడుతున్న వ్యక్తికి దేవుని వాక్యాన్ని బట్టి ఒక వర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయకాలపు సమయంలో. ఆ వ్యక్తి అంటాడు, తన నోరు తెరిస్తే మొత్తం బూతులే. మరి మారు మనసు లేని నువ్వు దేవుని సేవను ఎలా చేస్తున్నావు? ఏ వీడియో రూపకంలో అయితే ఒక దైవజనుణ్ణి వల్గర్ లాంగ్వేజ్ అంతా లోక సంబంధమైనటువంటి మాటలతో దుర్భాషలాడావో, ఏ లోక సంబంధమైనటువంటి మాటలతో దూషించావో, హేళన చేసి మాట్లాడావో, ఈరోజు నువ్వు ఏమి నేర్చుకున్నావు దేవుని సన్నిధిలో? ఒక విశ్వాసిగా కావచ్చు, ఒక సేవకునిగా కావచ్చు, లేక ఒక సంగీత పరిచారకునిగా కావచ్చు, దేవుని నామమును మహిమపరచవలసిన నీవు దేవుని నామమును దూషిస్తున్నావు. ఆయన ఒక మాట సెలవిచ్చాడు, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే అని. అంటే ఈరోజు నువ్వు దేవుణ్ణే దూషించావు. గుర్తుపెట్టుకో, దేవునినే ఒరే అని పిలిచావు. ఏ పరిచర్యలో అయితే రేయింబగల్లో కష్టపడుతున్నాను, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కీబోర్డులు కొన్నాం, లేకపోతే వాయిద్యాలు వాయిస్తున్నామని చెప్పిన నీ నోట అలాంటి మాటలు రావటం ఎంతవరకు నీకును నీ కుటుంబానికి శ్రేయస్కరం? ఈ ఉదయకాలపు సమయంలో అందుకే వర్తమానపు రీతిలో ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. తరువాత దేవుని యొక్క చిత్తం తప్పకుండా మీ ఎడల నెరవేర్చబడుతుంది. ఇది ఒక ఆవేశపూరితమైనదో లేకపోతే ఇంకోటో కాదు. ఒక దైవజనునిగా, తోటి దైవ సేవకునిగా, ఒక దైవ సేవకుని యొక్క మనస్సులో దాగి ఉన్న ఒక తమ్ముడు అంటాడు, దేవుని నామానికి అవమానకరంగా వాక్యము తెలియకుండా ఎలాగున్నా మాట్లాడద్దు అంటాడు. వాస్తవమేనండి. డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి వాక్యం తెలియదు. అందుకే సుమారుగా
ఇంటర్నేషనల్ లెవెల్లో 175 నుంచి 180 సంఘాలు కట్టగలిగాడు. నిజంగా వాక్యం తెలియదు డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి, అందుకే డాక్టర్ పట్టాన్ని పుచ్చుకున్నాడు, జ్ఞానం లేదు కదా. డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు, అందుకే ఎంబీబీఎస్ కాకుండా ఎండి చేశాడు అతను. డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి బైబిల్ మీద పట్టు లేదు, పాపం ఎప్పుడు బైబిల్ చదవలేదు ఆయన, ఎప్పుడు నిద్రపోతానే ఉంటాడు. అందుకే సుమారు ఈరోజు చీరాల ప్రాంతంలో బాలాజీ థియేటర్లో 3 ఆరాధనలు జరిగిస్తున్నాడు. అందుకే ఈరోజు తన యూట్యూబ్ ఛానల్కి 2 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారు. ఏం తెలియదు కదా, ఏం తెలియదు కాబట్టే ఇంతమంది సమూహాన్ని సమకూర్చుకున్నాడు. ప్రియా దేవుని జనులారా, ఆ కామెంట్ ఎవరైతే ఫేస్బుక్లో ఫాలోఅప్ చేశారో మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అయ్యగారికి ఏం తెలియదు, డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి ఏం తెలియదు పాపం. అందుకోసమే అతడు ఆ లగ్జరీ కారులో తిరుగుతున్నానన్నాడు ఒకడు. ఒక అతను అంటాడు, ఒక బ్రదర్ అంటాడు, క్షమించండి ఒకడు అన్నందుకు, ఒక బ్రదర్ అంటాడు, డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి హాస్పిటల్ డబ్బులు కావాలి, కానుకలు కావాలి, లగ్జరీ కార్లు కావాలి అని చెప్పి మాట్లాడేటువంటి సిట్యువేషన్, కామెంటింగ్స్ పెట్టేటువంటి సిట్యువేషన్. పాపం అయ్యగారికి వాటి మీద మక్కువ ఎక్కువ, కానీ దేవుని పని మీద మక్కువ ఎక్కువ లేదు, అది తెలిసింది మీకు. కానీ చీరాల ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కానీ, ఏ ఒక్క చిన్న బిడ్డను అడిగినా కానీ చెప్తాడు, గుర్తుపెట్టుకోండి, డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు నిద్రపోయేది రాత్రి 1 గంట లేక 2 గంటలు మాత్రమే. మరి మిడిల్ టైంలో ఏం చేస్తాడే అంటే ఎప్పుడు కూడా బైబిల్ ఎదుట పెట్టుకొని బైబిల్ని ధ్యానిస్తూనే ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆయన ధనానికి ఆశపడేటువంటి వాడు కాదు. ఈరోజు సుమారు 175 నుంచి 180 సంఘాలు ఉన్న సేవకులు ఏ ఒక్క సేవకుడికి బాగలేదన్నా కానీ తన చేయూతను అందించగలిగిన వాడు. లగ్జరీ కార్లు లేవే. లగ్జరీ కార్ అంటే దాని యొక్క అర్థం తెలుసా మీకు? లగ్జరీ అంటే ఏంటి? ఏ బిఎండబ్ల్యూనో లేకపోతే ఏ యొక్క బెంజ్ కారో లేకపోతే ఏ స్క్వాడానో అది లగ్జరీ అంటే. టాటా కార్లు వాడేటువంటి వాళ్ళు, లేకపోతే ఆ సన్నీ నిస్సాన్ వాడేటువంటి వాడు, మహీంద్ర వాడేటువంటి వాళ్ళు, ఇవి కాదు లగ్జరీ అంటే. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పాలి అనుకున్నది ఏంటి, ఒక సేవకునిగా, ఒక తోటి సేవకునిగా అంటే బైబిల్ వాక్యం చెప్తుంది చూడండి. ఈరోజు ఆశీర్వదింపబడకపోవటానికి కారణం ఏంటి? సంగీత పరిచర్య కానీ దేవుని పరిచర్య కానీ అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి అంటే వారు రాతి మీద రాతితో కట్టబడట్లేదు, అనగా దేవుని మాటతో కట్టబడట్లేదు, శరీర సంబంధమైన కార్యములతో క్రియలతో వారు కట్టబడుతున్నారు. అందుచేతనే వారు దీవించబడట్లేదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాలపు సమయంలో, ఎప్పుడైతే నీవు మారు మనస్సు పొంది ఏ నోటితైతే నువ్వు దుర్భాషలాడావో ఒక దైవజనుని సరిచేసుకోవలసిన నీ జీవితాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు సరిచేసుకోక లోబడక వాక్యానికి విలువనీయకుండా నువ్వు మాట్లాడావో, అలా మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరు మూయబడే దినం వస్తుంది ఖచ్చితంగా. రొమ్ము కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, అయితే ఇది మొదలుకొని, ఏది మొదలుకొని అంటే ఎప్పుడు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఎప్పుడైతే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటావో. అయ్యా నిన్ను దూషించాను ప్రభువా, అభిషేకింపబడిన ఒక దైవజనుని నువ్వు మాట్లాడావు అంటే, తృణీకరించావు అంటే, ప్రియ దేవుని బిడ్డ, బ్రదర్ లేక సేవకుడా, ప్రియ విశ్వాసి, ఒక దైవజనుని మాటకు నువ్వు లోబడక తిరుగుబాటు చేస్తున్నావు అంటే, విధేయత చూపట్లేదు అంటే, తిరుగుబాటు చేస్తున్నావు అంటే, చెప్తున్నటువంటి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకొని మందిరముగా కట్టబడతావో నీ హృదయమే దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకొని
దేవుని వాక్యానికి విలువనిస్తావో, నీ జీవితంలో వాక్యాన్ని నెరవేరుస్తావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. బైబిల్లో ఇంకో మాట ఉంది చూడండి, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనములో రాయబడిన మాటను మనం చదువుకుందాం. యెహెజ్కేలు 11:19లో చూస్తే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి. చాలండి, అక్కడ చూస్తే వారు దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడండి. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు గ్రంథము ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో, మనందరితో మాట్లాడి, వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అది సంఘ బిడ్డలైనా లేక వేరొక వ్యక్తి అయినా, ఎవరైనా సరే దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని కట్టడలను మనము గైకొనాలంట. గైకొనుటంటే ఏంది? లోబడాలి, వినాలి, ఆచరించాలి. దేవుని కట్టడలను గైకొని అనుసరించి నడిచిన వారికంట రాతి గుండెను తీసివేస్తాడంట దేవుడు. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే, దేవుని కట్టడలను గైకొనట్లా, దేవుడి మాట వినట్లేదు, దేవుడి మాటకు విధేయత చూపట్లేదు అంటే నువ్వు రాతి గుండెతో నింపబడ్డావు. ఎంత పరిచర్య చేసినా, ఎంత సేవ చేసినా నువ్వు రాతి గుండెతో నింపబడ్డావు కాబట్టి నువ్వు కఠినమైపోయావు. అందుకే నీ నోట దుర్భాష, అందుకే నీ నోట లోక సంబంధమైన మాటలు. ఇప్పటికైనా మారు మనస్సు పొందు. దేవుడు అంటున్నాడు, దేవుని కట్టడ కనుక నువ్వు గైకొంటే, దేవుని కట్టడలను కనుక అనుసరించి నువ్వు నడవగలిగితే, దేవుడు నీకు రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాడంట. చూడండి, దావీదు గొలియాతును చూసి భయపడలేదు. కారణం ఏంటి? దావీదేమన్నా బలాఢ్యుడు అంటే బలం కలిగిన వాడేం కాదు, యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడేం కాదు. అని గొలియాతు 6 మూరేల జానుడు ఉన్నాడంట. 6 మూరేల జానుడు ఉన్నాడు, బలాఢ్యుడు. తన ఒక్క చేత్తో అలా కొడితే దావీదు ఎక్కడో పడిపోతాడు. కానీ దావీదు గొలియాతును చూసి ఎందుకు భయపడలేదు అంటే, బలాఢ్యుడైనటువంటి దేవుని కట్టడ తనతో ఉంది, బలాఢ్యుడైనటువంటి దేవుని ప్రత్యక్షత తనతో ఉంది. దేవుడు తనకు శుద్ధ హృదయాన్ని దయచేశాడు. తన నోట దేవుని స్తుతి తప్ప వేరొక మాట లేదు, వేరొక ఆలోచన లేదు. తన మైండ్లో దేవునిని ఆరాధించేటువంటి ఆలోచన తప్ప వేరొక ఆలోచన లేనే లేదు. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడం తప్ప వేరొక పని తనను పూనుకోలేదు, ఎన్నుకోలేదు. అందుకే గొర్రెలు కాచుకుని వాడిని, దావీదుని దేవుడు గొలియాతును ఎదిరించగలిగినటువంటి వాడిగా చేశాడు. రాజుగా రాజ్యమును పరిపాలించగలిగిన వాడిగా దేవుడు నియమించాడు. కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నాడో దావీదు, దేవుడు ఆ యొక్క ధన్యతను దేవుడు దావీదుకి ఇచ్చాడు. మరి ఉదయకాలపు సమయంలో ఆ ధన్యత నీకు కావాలి అంటే దావీదు లాంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. అనగా దావీదులో నుంచి మంచిని, ఒక శ్రేష్టమైన మంచి నువ్వు తీసుకో. దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించు. రేయింబగళ్ళు నువ్వు దేవుని కొరకు ఉపయోగపడు. అంతేకాని నీ నోట దేవుని పాట పాడవలసిన, నీ నోట లోక సంబంధమైన మాట రాకూడదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత, నీ చేత దేవుని నామం స్తుతింపబడవలసినది, నీ చేత, నీ నోట దేవుని స్తుతులు ఉండవలసినది. లోక సంబంధమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్లు ఉండకూడదు, బూతులు ఉండకూడదు. ఎంతకాలం ఇలా బ్రతుకుతావు దేవుని సేవను అడ్డం పెట్టుకొని? ఇప్పటికైనా మారు బ్రదర్, తమ్ముడా, ఇప్పటికైనా మారలేదో? గొలియాతు యొక్క పరిస్థితి ఏంటి? దావీదు చిన్నవాడే అని ఆలోచన చేశాడు. నీ దృష్టిలో కూడా దైవజనుడు చిన్నవాడని నువ్వు అనుకుంటున్నావు, అతనికేం తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఒక్క బలాన్ని గనక దావీదు ఉపయోగించి, ఒక్క వడిసులో ఉన్నటువంటి ఒక్క రాయిని ఉపయోగించి బలము కలిగిన గొలియాతుని నేల పడద్రోశాడు. కానీ ఎక్కడ కూడా
మన జీవితాలలో, దేవుని ఆరాధించే మన జీవితాలలో దేవుని మాట కాక వేరొక మాట ఉంటే మనకి దీవెన కాదు, అది మనకి మరణమే. గొలియాతు యొక్క పరిస్థితి ఏంటంటే, అక్కడ గొలియాతు అంటున్నాడు, సున్నతి కలిగిన ఇశ్రాయేలు జనులు దేవుడు గొప్పవాడంటే ఏం చేస్తాడని చెప్పి అన్నారు. ఈరోజు నీ బ్రతుకు కూడా అట్లానే ఉంది, నీ మాట తీరు అట్లానే ఉంది, నీ దుస్థితి అట్లానే ఉంది, నీ మాట తీరు అట్లానే ఉంది, నీ ప్రవర్తన అట్లానే ఉంది. ఏం చేయగలవు నువ్వు దేవుని ఎదుట? దేవుడు గనుక ఒక్క దెబ్బ కొట్టాడో జాగ్రత్త. నీ స్థితి అంటే ఒక్కసారి ఆలోచన చేయి. 3వ మాట చూసుకుందాం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనములో చదువుకుంటే, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కట్టావు అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒక దైవజనుని మీద తిరుగుబాటు చేసే మందిరాన్ని కట్టాను ప్రభు అని చెప్పగలవా దేవుని ఎదుట నిలబడి? ఒక దైవజనుని దూషించాను ప్రభు, ఒక దైవజనుని అభిషేకింపబడిన వాడిని పట్టుకొని కొన్ని వేల ఆత్మలను రక్షణలోనికి తీసుకొని వచ్చిన, త్రాగుబోతులను మార్చిన, తిరుగుబోతులను మార్చిన, అనేక మందిని మార్చినటువంటి ఒక దైవ సేవకుని పట్టుకొని ఒరే అని నా నోట పలికాను, అదే నేను కట్టిన మందిరం అని చెప్పి నువ్వు చెప్పగలవా? అదే నువ్వు చెప్పగలిగేది. నీకు అప్పగించిన పని ఏంటో ఆ పని చేయి. లేదనుకో, నువ్వు చేయలేకపోతే విడిచిపెట్టేసి. వాడెవడో గుడ్డోడు పాపం కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నట్టున్నాడు, కారులో కూర్చొని నల్లటి కళ్ళద్దాలు పెట్టాడు. వాడు గుడ్డోడు పాపం నిన్న మొన్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడే హాస్పిటల్ నుండి బయటకు వచ్చినట్టున్నాడు. రచ్చగొట్టండి, వాడి సంగతి ఏందో చూడండి, వాడి మీద తిరుగుబాటు చేయండి అన్నాడు. ఏం చేస్తారు? దేవుని సేవకునికి తిరుగుబాటు చేయగలిగిన దమ్ము నీకుందా? ధైర్యం నీకుందా? ఏ పాటివి నువ్వు దేవుని ఎదుట? దేవుని ఎదుట నువ్వు ఏ పాటి వాడవు? సాంసన్ అంటారు, మీరు మీ పితరుల వలె లోబడనొల్లని జనులు. లోబడట్లేదు నువ్వు, అలాగనే మూర్ఖమైనటువంటి లోక సంబంధమైన కార్యములతో నువ్వు లోబడనొల్లక ఏం చేస్తున్నావంటే, ఒక దైవజన్య మీద రాయి విసురుతున్నావు. ఆ రాయి తిరిగి నీకు కొట్టుకుందంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక మీదట లేగో జీవితంలో పైకి. జాగ్రత్త. ఈ ఉదయకాలపు సమయంలో చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం, 13వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 19, 20, 21 వచనాల్లో రాయబడింది. చదవండి. ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు ఇమ్మని, అది నాకు కూరలు పండించుకుంటే ఆకుకూరలు పండించుకోవటానికి ఆ పొలము నాకు ఇమ్మని అడుగగా, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయము అనగా అమ్మమని అడిగాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జిత కష్టమును నీకిచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా, చాలని ఇక్కడ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆలోచన కలుగు చేస్తున్నాడు. నా హృదయంలో ఆ మాట బయలుపరచబడతా ఉంది. ఇక్కడ ఆహాబు అనేటువంటి రాజు మంచిగా ఫలాలు కలిగిన ద్రాక్ష తోట తన నగరకి, తన దేశానికి, తన ప్రాంతానికి ఆనుకొని ఉన్నదని
ఆ ద్రాక్ష తోట యజమానుడైనటువంటి నాబోతుని పిలిపించి, నాబోతా, ఆ ద్రాక్ష తోట అంతా తీసి, అది మంచి ఫలాలు ఇస్తుంది, మంచి కాపు కాస్తా ఉంది, అది తీసేసి నేను కూరగాయలు వేసుకుంటాను, నా ఇంట్లో కూర వండుకోవడానికి కూరగాయలు వేసుకుంటాను, ఆ తోట నాకు కావాలి, ఆ భూమి నాకు కావాలి అంటే, ఇక్కడ అదే జరిగింది. దైవజనుడు తన పెంచిన ఆ యొక్క ఏ వ్యక్తులనైతే దేవుని పని కొరకు ఉపయోగపడమని చెప్పి అడిగారో వారు ఏం చేశారు అంటే, ధనము మీద ఆశ కలిగిన వారై, వారు చేసే పనికి ఆశ కలిగిన వారై డబ్బులు కావాలని అడిగారు. డబ్బులు కావాలని అంటే, ఇది దేవుని పని, ఇది దేవుని సేవ, నువ్వు అలా చెయ్యొద్దు, ఈ 2025లో ఒక నూతనమైన పరుగు, నువ్వు ఆహాబులాగా బ్రతకద్దు, నాబోతులాగా నువ్వు దేవుని యొక్క కష్టార్జితమును కాపాడుకో, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని కాపాడుకో అని ఆ యొక్క దైవజనుడు సంఘానికి బోధించాడు, సంఘానికి ప్రకటన చేశాడు. నాబోతు కాపాడుకునేటువంటి స్థితిలోనే ఉన్నాడు. అలాంటి స్థితిలో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆహాబు ఇంటికి వెళ్ళి ముడుచుకొని పడుకున్నాడు. ఏమీ తెలియక, రాజు కదా ఏదైనా చెయ్యొచ్చు, కానీ తన భార్య ప్రేరణ చేత, ఊరుకో, నువ్వేంది అన్నం తినకుండా మానుకొని భోజనం లేకుండా నువ్వు ఉపవాసం ఉండి ఇలా నేరసిల్లిపోతా, నువ్వు రాజువి అని రెచ్చగొట్టిన పరిస్థితి కనపడింది. కనబడితే అక్కడ 13వ వచనంలో రాయబడిన మాట చూడండి. అక్కడ అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలోనికి వచ్చి ఆయన ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దేవునిని రాజును దూషించినని జనులు సమక్షమున నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. ఇదే సాక్ష్యం అంటే అబద్ధ సాక్ష్యం. దేవునిని దూషించాడు, రాజుని అవమానపరిచాడు, రాజుని హేళన చేశాడని ఒక సమాజ మందిరంలో కూర్చుండబెట్టి నాబోతుని తీసుకొచ్చి అవమానపరిచాడు అని చెప్పేసి ఒక దొంగ సాక్ష్యాన్ని. వాళ్ళు ఎవరు అంటే పనికి మాలినోళ్ళు. వాళ్ళు దేనికి పనికి మాలినోడు అని తిడతా ఉంటారు పిల్లల్ని. ఎందుకు? వాడు ఏ పని చేయడు, పని పాట ఉండదు, వాడు మాత్రం డాబు సరి చేస్తాడు. నేను అట్ట చేశాను ఎట్ట చేశాను, ఆడు తెలుసు ఈడు తెలుసు. వాడికి ఏం తెలుస్తావదు, అక్కడ ఏం తెలుస్తావదు, వాడికి ఏం తెలియదు. వాడి పరిస్థితి ఏందో తెలుసా ప్రియ దేవుని ప్రజలారా? వాడికి ఏం తెలియదు, అందుకే పనికి మాలినోడు అయ్యాడు. వీళ్ళు కూడా పనికి మాలినోళ్ళే. అంటే ఏ పని పాట లేకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని బిడ్డ మీద వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాన్ని పలికారు. దొంగ సాక్ష్యాన్ని పలికితే ఈ యొక్క రాజు చేసిన పని ఏంటంటే ఆ యొక్క నాబోతుని హతం చేసేసాడు, చంపేశాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. నాబోతు అనుకున్నాడు, దొంగ సాక్ష్యం చెప్పించానులే, ఇక ఎందుకులే తిరుగుబాటు చేశానులే, వాడిని ప్రాణం తీశానులే అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నారా? దేవుడు వదిలిపెట్టాడు అనుకున్నారా? ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకే ఒక హెచ్చరిక బ్రదర్. ఏ నోటితైతే నువ్వు మాట్లాడావో ఆ నోటికే దేవుని హెచ్చరిక తెలియజేస్తుంది ఈ దైవజనుని ద్వారా. గుర్తుపెట్టుకో, ఏ నోటితో మాట్లాడావో అదే నోటితో దేవుడు ఒక దినమున నీ నోట సాక్ష్యము పలికిస్తాడు. ఏ దైవజనుని అయితే నువ్వు తృణీకరించావో, ఏ దైవజనుని అయితే నువ్వు అవమానపరిచావో, ఏ దైవజనుని మీద అయితే నువ్వు ఆ యొక్క వల్గర్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడావో, అదే నోటితో దేవుడు తన పక్కనే నిన్ను కూర్చు స్తుతించేవాడిగాను, అదే దైవజనుని పక్కనే నిన్ను స్తుతించేవాడిగాను, దైవజనుని మాటకు లోబడి నడిచేవాడిగాను దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచునుగాక. ఈ ఉదయకాలపు సమయంలో ఆహాబు పరిస్థితి కూడా అంతే అయింది. ఎవరికి తెలియదులే, దొంగ సాక్ష్యంలే, పనికి మాలోని తీసుకొచ్చి చెప్పించాను అనుకున్నాడు. వాడు పనికి మాలినోడు కదా, ఏం పని పాట లేనోడు కదా, బయట 10 మందికి చెప్పుకుంటాడు, వాడు రెచ్చగొట్టుంటాడు, రాజుగారిని ఏదో ఒకటి అడుగుంటాడు, అది కావాలి ఇది కావాలి అని, డబ్బులు కావాలని అడుగుంటారు. అయితే ఒప్పుకొనకపోతే వీళ్ళు ఏం చేశారంటే బయటికి పోయి
బయట జనాన్ని రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఆ విషయం అట్ట తెలిసింది. మొత్తం మీద దేవుని సమక్షముతో దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, దైవ సేవకునితో మాట్లాడుతున్నాడు. పో ఆహాబు దగ్గర పో అని చెప్పినప్పుడు అక్కడ చూడండి 19, 20, 21 వచనాలు చదవండి. 19 మొదటి రాజులు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయము 18, 19, 20, 21 చదవండి. నువ్వు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయి నువ్వు అతన్ని చూచి ఇలాగూ చెప్పు. దేవుడు చెప్పమన్నాడు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఉదయకాలంలో నేను వాక్యం చెప్తున్నానన్న దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు కూడా దేవుడు చెప్పమంటే చెప్పిన మాట అది. నూతన పరుగు పరిగెత్తు, పాత పరుగు వదిలిపెట్టే, ఓడిపోమాకు, నీ జీవితంలో ఓడిపోమాకు, గెలువు. 25లో గెలువు, దేవుని కొరకు గెలువు, దేవుని పనిలో గెలువు. గెలుపుతోనే నింపబడాలి కానీ నువ్వు ఓడిపోయే స్థితిలో ఎక్కడ ఉండకూడదు. అక్కడ చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా దీనిని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతుని చంపేశావు. ఈరోజు ఒక దైవజనుని జీవితంలో దుఃఖాన్ని మిగిల్చావు. నువ్వు ఒక దైవజనునికి నువ్వు చేసిన పని ఏంటంటే దుఃఖాన్ని మిగిల్చావు, అవమానాన్ని మిగిల్చావు, హేళనను మిగిల్చావు, తృణీకరమైన మాటలను మిగిల్చావు. పాపం ఆయనకేం తెలియదు కదా, అతను ఎవరో చెప్పాడన్నానుగా నేను. ఏం తెలియకుండానే MBBSలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. పాపం ఆయన జ్ఞానం లేనోడు కదా, అందుకే గోల్డ్ మెడల్ సంపాదించాడు. జ్ఞానం లేనోడు కదా, ఏం తెలియనోడు కదా, బైబిల్ మీద పట్టు లేనోడు కదా, అందుకే 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. జ్ఞానం లేనోడు కదా, అందుకే కువైట్లో కూడా ఆ యొక్క అరబ్బీయుల మధ్యలో కూడా సంఘ బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు, విశ్వాసుని కూడా. అందుకే దేశాలు తిరిగి ఎక్కడ నుండో వచ్చి వాక్యాన్ని ప్రకటిట్లా, ఎక్కడి నుండి ఇతర దేశాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. పాపం వాక్యం తెలియనోడు కదా. వాక్యం తెలియకుండా ఏదో ఒక వంకను చూపించడానికి వాడెవడో పెట్టాడు కామెంటు, దిక్కుమాలినోడు. ఏం పెట్టాడంటే ఇలాంటి వారికి వాక్యం బోధించటం చేతగాక ఏదో ఒక విషయాన్ని వేలెత్తి చూపించి దేవుని నామానికి అవమానకరంగా ప్రకటిస్తారంట. దేవుని నామానికి అవమానకరం అంట. ఏదో సౌండ్స్ ఉంది ఆ కామెంట్లో, ఏదో సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎవరో మొత్తం మీద. నిజమే బ్రదర్, నిజమే. ఆయన పాపం గత 27 సంవత్సరాల నుండి దేవుని నామాన్ని అవమానపరుస్తూనే ఉన్నాడు. వారి ద్వారా కాదు, నీ ద్వారానే దేవుని నామానికి అవమానం. అక్కడ రాయబడింది, ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఒక నాబోతుని చంపినందుకు ఆహాబు యొక్క గతి ఏంటంటే, ఆహాబు యొక్క రాజే, అధికారే, బలము కలిగినోడే, కానీ పరిస్థితి ఏంటో లేదా, దేవుని చేతిలో పడ్డాడు. అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి, చివరికి ఒక మాట ఏమనగా దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినయో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకుది, అబద్ధంగా కాదు, నిజంగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా. అక్కడ ఏలియా చేతిలో చిక్కుబడలా, దేవుని చేతిలో చిక్కుబడ్డాడు. ఎందుకు అంటే ఒక నీతి కలిగిన వ్యక్తిని, యథార్థత కలిగిన వ్యక్తిని ఏం చేశాడంటే హతము చేశాడు, చంపించేశాడు. దేనికంటే ద్రాక్ష తోట కోసం. ఈరోజు నువ్వు ఘనత కోసం, డబ్బు కోసం నువ్వేం చేసావు అంటే ఒక దైవజనుని రోడ్డు పాలు చేస్తున్నావు. గుర్తుపెట్టుకో.
ఒక దైవజనుని రోడ్డు పాలు చేస్తున్నావు నువ్వు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నీ గతి కూడా ఆహాబు యొక్క గతిలాగే మార్చబడుతుందేమో గుర్తు చేసుకో. అందుకే నీ జీవితం ఆశీర్వదింపబడట్లేదేమో, అందుకే నీ జీవితం వర్ధిల్లట్లేదేమో, అందుకే నీ జీవితం ఉన్నతమైన దీవెన లేకుండా అలాగూ ఉండిపోతుందేమో. ఏం చేస్తున్నాం మనం? ఏంటి మనం చేసే సేవ ఏంటి? మనం చేసే పరిచర్య ఏంటి? ఆయన చేసే సేవలో ఒక వెంట్రుకంత కూడా లేదు. నువ్వు నేను చేసే సేవ, నేను చేసేది కూడా, నువ్వు చేసేది కూడా. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ఈ ఉదయకాలపు సమయంలో ఈ మాట ఒక దేవుని హెచ్చరికగానే తీసుకుంటే సరి, లేకపోతే నాకు నష్టం లేదు, డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారికి నష్టం లేదు, డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారి సంఘానికి నష్టం లేదు, సంఘ బిడ్డలకు నష్టం లేదు, ఫాలోవర్స్కి నష్టం లేదు, ఆ యొక్క నోవా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ జీసస్ వర్షిప్ సెంటర్కి నష్టం లేదు, ఆ ఛానల్కి నష్టం లేదు, నీకే నష్టం. ఎందుకంటే దేవుడి యొక్క చేతిలో నువ్వు పడ్డావు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పా. నాబోతు యొక్క మరణాన్ని బట్టి ఏలియాతో దేవుడు చెప్పమన్నాడు, ఆహాబుకి చెప్పమన్నాడు. ఆహాబు విన్నాడు. నువ్వు విన్నావు అనుకో, నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు వినలేదు అనుకో, ఈ ఉదయకాలపు సమయంలో నా నోట ఆ మాట నేను చెప్పలేను, కానీ ఆ యొక్క ఆహాబు యొక్క పరిస్థితి నీ కుటుంబంలో కూడా లేవనెత్తబడుతుంది. ఎటు నుండి వస్తుందో తెలియదు మరణం, ఏమైపోతావో తెలీదు. ఏదో సేవ చేస్తున్నానని చెప్తూ, దేవుని పాటలు పాడుతున్నానంటూ రేయిం బొగల్లో మేము కష్టపడుతున్నాం అని చెప్పావే, దానికోసం వెళ్ళేటప్పుడు ఎటు నుండి వస్తుందో తెలియదు మరణం. దేవుని ఉగ్రత, జాగ్రత్త. ఎటు నుండి వస్తుందో, దేవుని సేవ చేస్తున్నానని నోట ఏ అసభ్యకరమైన మాటలు ఉన్నాయో ఆ మాట స్థితిని మార్చుకుంటే క్షేమం, మార్చుకోకపోతే నష్టమే. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.